హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కేసీ డ్రామా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని. వీడియోస్ లేట్ అయినందుకు నన్ను క్షమించండి. ఇక ముందు వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తా. చిన్న పర్సనల్ ప్రాబ్లం చెప్పలేకపోయాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మనం స్టోరీ లవ్ పార్ట్ 15 ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు ఈ పార్ట్ అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తే, కాసేపటికి బాణాలు ఆగిపోతాయిగా, అప్పుడే సడన్ గా అక్కడికి హార్ట్లెస్ హీరో వచ్చి నా మనీని దొంగలించడానికి వచ్చారా అని అడుగుతాడు. హీరోయిన్ లేదు, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని అంటుంది. బట్ హార్ట్లెస్ హీరో నమ్మకుండా ఇద్దరిని బయటికి పంపించేస్తాడు. హీరోయిన్ హార్ట్లెస్ హీరో కోసం ఫుడ్ తెస్తుంది. హార్ట్లెస్ హీరో నాకు ఎందుకు ఇస్తున్నావు, నేను నీ హస్బెండ్ ని కాదు అని అనగా, హీరోయిన్ నేను నిన్ను లైక్ చేస్తున్నా, నువ్వే నా హస్బెండ్ అని అంటుంది. హార్ట్లెస్ హీరో కోపంగా డోర్ క్లోజ్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హార్ట్లెస్ హీరో డోర్ ఓపెన్ చేయగా హీరోయిన్ బయటే ఉంటుంది. అలాగే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఫుడ్ తెస్తుంది. బట్ హార్ట్లెస్ హీరో మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తాడు. హీరోయిన్ ఫుల్ గా కోప్పడుతుంది. హార్ట్లెస్ హీరో వర్క్ చేస్తూ ఉండగా హీరోయిన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అది చూసి హార్ట్లెస్ హీరో చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అయి హీరోయిన్ అండ్ బర్డ్ ఫ్రెండ్ ని హార్ట్లెస్ హీరో అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ అండ్ బర్డ్ ఫ్రెండ్ హార్ట్లెస్ హీరో సర్వెంట్ కి ఫుడ్ ఇచ్చి హెల్ప్ చేయమంటారు. బట్ అతను చెయ్యను అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా హీరోయిన్ హార్ట్లెస్ హీరో సర్వెంట్ తో, నాకు మ్యారేజ్ అయితే నిన్ను ప్రమోట్ చేసి నీ శాలరీ ఇంక్రీజ్ చేస్తాను అని అనగా ఆ సర్వెంట్ ఓకే చెప్పి హార్ట్లెస్ హీరో రాసిన బుక్ ఇచ్చి, ఇది చదివితే మీకు హార్ట్లెస్ హీరో కోసం అర్థమవుతుంది అని అనగా హీరోయిన్ వాళ్ళు చదువుతారు. నెక్స్ట్ సీన్ లో ఫైర్ హీరో స్టోన్స్ ని ఫ్లవర్ షేప్ లో చేస్తూ ఉంటాడు. సెకండ్ హీరోయిన్ హీరో సిస్టర్ బీస్ట్ ప్రిన్స్ సోల్ పార్ట్ ని ఎలా అయినా సేవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇకపోతే సెకండ్ హీరోకి లేడీ సర్వెంట్ టీ ఇవ్వగా సెకండ్ హీరోకి నచ్చదు. సెకండ్ హీరో సెకండ్ హీరోయిన్ ని బాగా మిస్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సెకండ్ హీరో సర్వెంట్ వచ్చి ఫైర్ హీరో చేసిన స్టోన్ ఫ్లవర్ ని చూపిస్తాడు. హీరోయిన్ హార్ట్లెస్ హీరో సర్వెంట్ చెప్పినట్టు హార్ట్లెస్ హీరో వర్క్ కంప్లీట్ అయ్యాక టీ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. హార్ట్లెస్ హీరో డూప్లికేట్ హ్యాండ్ లో బ్లడ్ కలర్ ఫిల్ చేయడం చూసి షాక్ అవుతుంది. హీరోయిన్ సౌండ్ చేయడంతో హార్ట్లెస్ హీరో ఆ డూప్లికేట్ హ్యాండ్ ని దాచేస్తాడు. అది చూసిన హీరోయిన్, అంటే ఇంతవరకు నువ్వు చంపావు అని చెప్పినవన్నీ ఫేక్ అన్నమాట అని ఆ డూప్లికేట్ హ్యాండ్ ని తీసుకొని పారిపోతూ ఉండగా హార్ట్లెస్ హీరో పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ గొడవలో హీరోయిన్ హార్ట్లెస్ హీరో మీద ఎక్కి నిల్చుంటుంది. పాపం హార్ట్లెస్ హీరోకి ఫుల్ గా పెయిన్ రావడంతో దిగమంటాడు. హీరోయిన్, ముందు నువ్వు నిజం చెప్పు, లేదంటే అందరికీ నీ కోసం చెప్పేస్తాను అని అంటుంది. అది విని హార్ట్లెస్ హీరో, ఎవరికి చెప్పొద్దు, నేను నిజం చెప్తాను అని, నేను పుట్టినప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నా, నాకు ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ కూడా లేరు, ఎవరైనా ఉంటే బాగున్ను అని అనుకునేవాడిని. అలాగే మనీ కోసం చాలా కష్టపడ్డాను. ఎంత కష్టపడినా నా పనికి తగ్గ మనీ ఇచ్చేవారే కాదు. అప్పుడే నేను ఈజీ వేలో మనీ ఎలా సంపాదించాలో తెలుసుకున్నా. అలా నేను హార్ట్లెస్ హీరో లాగా మారాను అని నువ్వు నా కోసం బయటకి చెప్పకపోతే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని అంటాడు. దానికి హీరోయిన్, నువ్వు నాతో రిలేషన్షిప్ లో ఉంటే నేను ఎవ్వరికి చెప్పను అని అంటుంది. హార్ట్లెస్ హీరో లవ్ లో ఉంటే అమ్మాయిలకి అన్ని కొని ఇవ్వాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి అని అనగా హీరోయిన్, వద్దు, ఇద్దరం కలిసి మనీ సంపాదిద్దాం అని అంటుంది. హార్ట్లెస్ హీరో, నువ్వు 5000 గోల్డ్ కాయిన్స్ ని సంపాదిస్తే నువ్వు చెప్పినట్టే చేస్తాను, లేదంటే నా కోసం నువ్వు ఎవరికి చెప్పకూడదు అని బెట్ వేస్తాడు. హీరోయిన్ కూడా ఓకే అని అంటుంది. సెకండ్ హీరో వాళ్ళు బీస్ట్ లోకానికి వెళ్ళి ఫైర్ హీరోని చంపాలి అని వెళ్తూ ఉంటారు. బట్ సెకండ్ హీరోయిన్ వాళ్ళు సెకండ్ హీరో వాళ్ళని ట్రాప్ చేసి బాల్ లో బంధించేస్తారు. పాపం సెకండ్ హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. సెకండ్ హీరో వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి సెకండ్ హీరోయిన్ ఫుడ్ తీసుకొని వస్తుంది. సెకండ్ హీరో కోప్పడతాడు, మనం ఇద్దరం విడిపోదాం అని అంటాడు. అది విన్న సెకండ్ హీరోయిన్ ఏడుస్తూ
ఏడుస్తూ సెకండ్ హీరోకి ఎంత చెప్పాలని ట్రై చేసినా వినడు. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ హార్ట్లెస్ హీరో తేనెటీగల్ని పట్టుకుంటారు. హార్ట్లెస్ హీరో హీరోయిన్ కి ఇంప్రెస్ అవుతాడు. ఆ తేనెటీగల నుంచి హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. తర్వాత కొంతమంది దొంగల్ని చూపిస్తారు. హార్ట్లెస్ హీరో అండ్ హీరోయిన్ వాళ్ళని దూరం నుంచి చూస్తూ ఉంటారు. హీరోయిన్ తను పట్టిన తేనెటీగల్ని వాళ్ళ మీదకి వేస్తుంది. అవి కరిచి వాళ్ళ అందరికీ గాయమవుతుంది. బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అంతకు ముందే హీరోయిన్ 3 బాక్సెస్ పెడుతుంది. అందులో మనీ వేస్తే ఆ దొంగల గాయాలకి మెడిసిన్స్ వస్తాయి. ఆ బాక్సెస్ ని వాళ్ళు విరగ్గొట్టాలి అని అనుకుంటారు. బట్ అవ్వదు. మనీ వేసి మెడిసిన్ ని తీసుకుంటారు. ఆ దొంగలు బాక్సెస్ ని తాళ్లతో లాక్కొని వెళుతూ ఉండగా ఆ బాక్సెస్ అన్ని పగిలిపోయి బర్డ్స్ మనీ తీసుకొని వెళ్ళిపోతాయి. అది చూసిన హార్ట్లెస్ హీరో ఫుల్ గా షాక్ అయ్యి క్లాప్ కొడుతూ హీరోయిన్ ని పొగుడుతూ ఉంటాడు. హీరోయిన్ నన్ను మ్యారేజ్ చేసుకో అని అనగా హార్ట్లెస్ హీరో నువ్వు ఇంకా మనీ ఇవ్వు అని అంటాడు. హీరోయిన్ కోపంగా తన మనసులో ఎలా అయినా హార్ట్లెస్ హీరోని లవ్ లో పడేలా చేసుకోవాలి అని అనుకుంటుంది. హీరోయిన్ హార్ట్లెస్ హీరోని మ్యారేజ్ దగ్గరికి తీసుకొని వస్తుంది. వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అదంతా చూసిన హార్ట్లెస్ హీరో హీరోయిన్ తో మనం పెళ్లి చేసుకుందామని అంటాడు. హీరోయిన్ కూడా హ్యాపీగా ఓకే చెప్తుంది. హార్ట్లెస్ హీరో ఎమర్జెన్సీగా ఫైర్ క్రాకర్స్ ని పేల్చి వాళ్ళ సర్వెంట్స్ ని పిలిచి వాళ్ళందరితో ఈ రోజు నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తాడు. అది విన్న వాళ్ళ అందరూ షాక్ అవుతారు. అప్పుడే పెళ్లి కూతురి డ్రెస్ లో అక్కడికి వచ్చిన హీరోయిన్ ని చూసి వాళ్ళందరూ అలాగే హార్ట్లెస్ హీరో కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటూ ఉండగా హార్ట్లెస్ హీరో హీరోయిన్ కి బౌల్ ఇచ్చి వచ్చిన వాళ్ళ అందరినీ గిఫ్ట్స్ వేయమంటారు. వాళ్ళు ఇవ్వకపోవడంతో బలవంతంగా వెళ్లి తీసుకుంటాడు. ఇది చూసిన హీరోయిన్ కోపంగా గిఫ్ట్ కోసమే నన్ను మ్యారేజ్ చేసుకుంటున్నావా అని అనగా హార్ట్లెస్ హీరో అవును అని అంటాడు. అప్పుడే హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ ని పిలిచి నైఫ్ అడిగి హార్ట్లెస్ హీరోని నిన్ను చంపేస్తాను అని తరుముతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హార్ట్లెస్ హీరో గోల్డ్ కాయిన్స్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. హార్ట్లెస్ హీరోతో నేను నిన్ను కొట్టాను కదా, ఆ దెబ్బ ఇంకా నొప్పిగా ఉందా అని అనగా హార్ట్లెస్ హీరో అవును అని అంటాడు. సరే అయితే ఈ రోజు నేను నీకు హాట్ స్పాట్ ఇప్పిస్తాను అని అనగా హార్ట్లెస్ హీరో అయితే నేను వెజిటేబుల్స్ ని తెచ్చుకుంటాను అని అక్కడి నుంచి వెళ్తుండగా అది చూసిన హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో వైల్డ్ వాకర్ సెకండ్ ప్రిన్స్ సెకండ్ హీరోని వెతుక్కుంటూ సెకండ్ హీరో మనుషుల్ని చంపేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళు అనుకోకుండా హార్ట్లెస్ హీరో అండ్ హీరోయిన్ ని చూసి సెకండ్ ప్రిన్స్ హార్ట్లెస్ హీరో అంటే హీరో సెకండ్ సోల్ పార్ట్ ని హీరో అనుకొని తనని చంపేస్తే కింగ్ అవ్వచ్చు అని అనుకుంటూ ఉండగా సెకండ్ ప్రిన్స్ ని గమనించిన హీరోయిన్ హార్ట్లెస్ హీరోతో హీరోలాగా యాక్ట్ చేయమని చెప్తుంది. బట్ హార్ట్లెస్ హీరో బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హార్ట్లెస్ హీరో ఇంటికి వెళ్ళిపోతాడు. ఎంత టైం అయినా సరే హీరోయిన్ రాదు. హీరోయిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చాలా టైం అవుతుంది బట్ హీరోయిన్ రాదు. హీరోయిన్ కోసం బయటకి వెళ్తాడు. అందరూ హీరోయిన్ లాగే కనిపిస్తూ ఉంటారు. హార్ట్లెస్ హీరో చాలా బాధపడుతూ హీరోయిన్ ని మిస్ అవుతూ ఉంటాడు. బట్ హీరోయిన్ హీరో బ్రదర్ దగ్గరికి వెళ్ళి హార్ట్లెస్ హీరో అంటే హీరో సెకండ్ సోల్ పార్ట్ ని కనిపెట్టాను అని చెప్పగా హీరో బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హార్ట్లెస్ హీరో చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉండగా హీరోయిన్ తన దగ్గరికి వెళ్తుంది. హార్ట్లెస్ హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు వెళ్ళిపోతూ ఉండగా చూసిన హీరో బ్రదర్ హ్యాపీ
అయిపోతాడు. ఇద్దరూ కలిసి మార్కెట్ లోకి వెళ్తారు. హార్ట్లెస్ హీరో హీరోయిన్ కి కావాల్సినవన్నీ కొని ఇస్తాడు. హీరోయిన్ ఫుల్ గా షాక్ అవుతుంది. ఇద్దరు ఫుల్ గా షాపింగ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే హార్ట్లెస్ హీరో చాలా మనీ ఖర్చు పెట్టాను అని సాడ్ గా ఫీల్ అవుతూ ఉండగా హీరోయిన్ స్మైల్ గుర్తుకు వచ్చి నవ్వుకొని హ్యాపీగా పడుకుంటాడు. ఇటు సైడ్ హీరోయిన్ బర్డ్ ఫ్రెండ్ తో ఆ గిఫ్ట్స్ అన్ని హార్ట్లెస్ హీరో తన మనీతో నా కోసం కొన్నాడు అని బాధపడుతుంది. సో ఈ రోజుకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నోటిఫికేషన్ రావాలి అంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే. బై బాయ్.